వచ్చేసరికి ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా అమ్మ అయితే లోపల వరండా క్లీన్ చేస్తున్నారనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మాకు కింద చాలా పెద్ద వరండా ఉంటుందని చెప్పి. ఇదంతా క్లీన్ చేయడానికి మాకు కనీసం 30 మినిట్స్ అయినా పడుతుంది. మా అమ్మ అయితే లోపల క్లీన్ చేస్తున్నారు, నేనైతే బయట క్లీన్ చేస్తున్నా. ఇది మొత్తం వర్షం వచ్చి మొత్తం మట్టి మట్టి అయిపోయిందనమాట. మా డాడీ బైక్, మా తమ్ముడు సైకిల్ ఇవన్నీ పైకి కిందకి తీసుకెళ్తూ ఉంటారు కదా, కింద ఉన్న మట్టి మొత్తం పైకి వచ్చేసింది. ఇదంతా క్లీన్ చేద్దాం కడుగుదామని అనుకున్నాం కానీ ఎలానో వర్షంగానే ఉంది కదా, మళ్ళీ కడిగినా కూడా వేస్టే, మళ్ళీ మట్టి అయిపోతుందని చెప్పి ఆగాము. ఎండలు వచ్చి ఇదంతా ఆరిన తర్వాత అప్పుడు కడగాలి, లేకపోతే మళ్ళీ మట్టి అయిపోతుంది. తర్వాత మా అమ్మ అయితే మా తమ్ముడు కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఈరోజు మా తమ్ముడికి ముద్దపప్పు వేశారు. ముద్దపప్పులో నెయ్యి వేసుకొని మా తమ్ముడు చాలా ఇష్టంగా తింటాడు. వాడికి లంచ్ బాక్స్ రెడీ చేసి వాడిని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ రోజు అయితే బట్టలు వాష్ చేస్తున్నాము. చాలా డేస్ నుండి వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది కదా, బట్టలు అయితే వాష్ చేయలేదనమాట, అలానే ఉంచేసాము. ఈ రోజైతే ఎండ బాగానే వస్తుందన్నమాట. ఇక మొత్తం అవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాము. నేను చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చిగురు కోసుకొచ్చాను. మా అమ్మ అయితే ఈరోజు పప్పు చింత చిగురు వండారు. నాకైతే పప్పు చింత చిగురు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పప్పు చింత చిగురులో ఆనియన్స్ బాగుంటాయి. మా అమ్మ అయితే పప్పులోకి వడియాలు కూడా వేగించారు. ఆ వడియాలు నంచుకుని తినేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునమా టాటా.